నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముఖ్యాంశాలు అభివృద్ధి లక్ష్యాల సాధనపై అధికారులకు చంద్రబాబు మార్గనిర్దేశనం 15% వృద్ధి రేటు అందుకునే దిశలో కార్యాచరణ రూపకల్పనకు ఆదేశాలు నవ్యాంధ్రలో నిర్మాణ అవకాశాలపై సిమెంట్ కంపెనీలతో చంద్రబాబు చర్చలు అవసరానికి అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవాలని సూచన స్థిరాస్తి వ్యాపారంలో అవినీతి నిర్మూలనపై తెలంగాణ సర్కార్ దృష్టి కొత్త చట్టం తెచ్చే యోచన చేస్తున్నామని క్రెడాయ్ ప్రతినిధులకు కేసీఆర్ వెల్లడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్స కేరళ తిరుచి నుంచి ప్రత్యేక విమానంలో హృదయాన్ని తరలించిన వైద్యులు మెదక్ జిల్లాలో నిర్లక్ష్యంగా వదిలేసిన బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలుడు రక్షించేందుకు సమాంతరంగా తవ్వకాన్ని చేపట్టిన అధికారులు ఈ నెల 30న అసహనంపై లోక్సభలో చర్చ ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసులకు స్పీకర్ అనుమతి 193 నిబంధన కింద చేపట్టేందుకు అంగీకారం వస్తు సేవల పన్ను బిల్లుపై ఫలిస్తున్న ప్రధాని చొరవ కేంద్రం వివరణపై సమీక్ష చేపట్టిన కాంగ్రెస్ త్వరలోనే వైఖరి వెల్లడిస్తామన్న మల్లికార్జున ఖర్గే ఆంధ్రప్రదేశ్ను 2029 నాటికి అన్ని రంగాల్లో అగ్రభాగాన్ని నిలిపే లక్ష్యంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు 2016-17 ఆర్థిక సంవత్సరానికి 15% వృద్ధి రేటు సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించిన ఆయన ఇందుకు ఇప్పటి నుంచే తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు సాగునీటి రంగానికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందన్న ముఖ్యమంత్రి కరువుని ఎదుర్కోవడం సహా దాదాపు 5,000 గ్రామాల నీటి అవసరాలు తీర్చేందుకు పంట సంజీవని కార్యక్రమం చేపడుతున్నట్టు వివరించారు జనవరి 1 నుంచి జన్మభూమి కార్యక్రమం చేపట్టాలని నిర్దేశించారు వచ్చే 15 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలబెట్టాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు ఇప్పటికే ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ దిశలో కసరత్తు ముమ్మరం చేశారు సచివాలయంలో కీలక మంత్రులు శాఖాధిపతులు కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులతో సమావేశమైన ఆయన ఆంధ్రప్రదేశ్లో వనరులకు కొదవలేదని వాటిని సరైన పంథాలో ఉపయోగించుకోవడమే తమ ముందున్న లక్ష్యమని వివరించారు రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్కు లభించిన అరుదైన అవకాశమన్న ఆయన పోర్టులు విమానాశ్రయాలు రహదారులు ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు నిరంతర విద్యుత్లో దేశంలోనే అగ్రగామిగా ఉన్నామన్న ఆయన పారిశ్రామిక ప్రగతి ఇతర కార్యకలాపాలు ఊపందుకున్నందున లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం కాదన్నారు అన్ని రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవాలని మార్గనిర్దేశనం చేసిన చంద్రబాబు ప్రతి త్రైమాసికానికి పురోగతిని సమీక్షించుకునే విధానాన్ని అనుసరించాలని ఉద్బోధించారు 2014-15 ఆర్థిక సంవత్సరం 7.48% వృద్ధి రేటు నమోదైతే 2015-16లో 10.83% వృద్ధి రేటు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని వివరించారు మొదటి 2 త్రైమాసికాల్లో ఆశించిన వృద్ధి రేటు నమోదైందన్న ఆయన ఈ క్రమంలో లక్ష్యాన్ని సాధించాలంటే అవకతవకలు లేకుండా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయాలని సూచించారు జన్ధన్ బ్యాంక్ అకౌంట్ ఆధార్ ఈ 3 ఇంటిగ్రేట్ చేసి మీరు గాని ఎకానమీని గాని స్ట్రక్చరింగ్ చేయగలిగితే ఆటోమేటిక్ గా ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇన్క్లూసివ్ గ్రోత్ రేట్ వి కెన్ అచీవ్ ఫ్రాడ్ వి కెన్ కంట్రోల్ ఫండ్స్ ప్రాబ్లం ఉండే సమస్య ఉండదు ఇదే సమయంలో వివిధ శాఖల పనితీరును సమీక్షించిన చంద్రబాబు నదుల అనుసంధానం ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టుల పూర్తి నీరు చెట్టు భూగర్భ జలాల సంరక్షణ రెయిన్ గన్ల ఉపయోగంతో వ్యవసాయంపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయని చెప్పారు గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా తరలించగా కృష్ణా డెల్టాకు జలసిరి దక్కిందన్న ఆయన అనంతపురం సహా వర్షాలు సకాలంలో పడని ప్రాంతాల్లో పంటలు కాపాడేందుకు పంట సంజీవని కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు చెప్పారు డిసెంబర్ నెలాఖరుకు ప్రతి చోట ఫిజియోమీటర్లు ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎంతెంత వర్షపాతం నమోదైందో ఆన్లైన్లోనే తెలుసుకునే ఏర్పాటు చేస్తున్నట్టు చంద్రబాబు వివరించారు ఇరిగేషన్ లో వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ నౌ స్మార్ట్ వాటర్ గ్రిడ్స్ కాలువలన్నీ పూర్తి చేస్తున్నాం నీళ్లన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తాం ఫస్ట్ ప్రయారిటీ రాష్ట్రంలో ఉండే అన్ని చెరువులకు నీళ్లు తీసుకెళ్లిపోతాం ఎక్కడ వచ్చిన వాటర్ కూడా కాలువల్లో కూడా తీసుకొస్తున్నాం ఆ కాలువల నుంచి చెరువులు తీసుకెళ్తున్నాం చెరువు మిండితే ఇంకొక చెరువు తీసుకెళ్తున్నాం ఎక్కడ ఇప్పుడు ఫ్లడ్ మేనేజ్ చేయాలంటే ఎక్కడికక్కడ కానీ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ మనం పెంచగలిగితే ఆటోమేటిక్ కిందికి వాటర్ పోయే రన్ ఆఫ్ తగ్గిపోతుంది ఫ్లడ్ కూడా ఆటోమేటిక్ గా మేనేజ్ అవుతుంది డ్రౌట్ కూడా మిటిగేట్ అవుతుంది రెండు బ్యాలెన్స్ అయిపోతాయి కలెక్టర్లు అధికారుల సమర్థత పనితీరుతో గృహ నిర్మాణ రంగం ఆశాజనకంగా ఉందని చెప్పిన చంద్రబాబు మత్స్య పరిశ్రమ పశుగణాభివృద్ధి రంగాల్లో ఈసారి మంచి ఫలితాలు వచ్చాయన్నారు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకుంటే గ్రామాల్లో మొక్కల పెంపకం ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణం మురుగు కాల్వల మరమ్మతులు పంట కాల్వల్లో పూడికతీత పనులు సకాలంలో పూర్తి చేయవచ్చన్నారు
నవ్యాంధ్రలో భారీ ఎత్తున నవనిర్మాణాలు జరగనున్నందున సామర్థ్యం పెంచుకుని సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సిమెంట్ కంపెనీల ప్రతినిధులను కోరారు. హైదరాబాద్ సచివాలయంలో సిమెంట్ కంపెనీల యజమానులు ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి త్రైమాసికానికి 5.26 లక్షల ఇళ్లకు 35,97,869 మెట్రిక్ టన్నుల సిమెంట్ అవసరమని, బడుగు బలహీన వర్గాల కోసం చేపట్టిన గృహ నిర్మాణానికి నాణ్యమైన సిమెంట్ను అందుబాటు ధరలో అందించాలని కోరారు. ఏడాదికి 5,000 కిలోమీటర్ల చొప్పున అన్ని గ్రామాలకు రోడ్డు నిర్మాణాలు, పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయనున్నట్టు తెలిపారు. రాజధాని నిర్మాణానికి సిమెంట్ అందించాల్సిన అవసరం ఉందన్న చంద్రబాబు అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ అవసరాలకు సరఫరా చేసే సిమెంట్కు ధర నిర్ణయించేందుకు మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావుతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించగా, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో ముందుంటామని సిమెంట్ కంపెనీల యజమానులు, ప్రతినిధులు చెప్పారు. స్థిరాస్తి వ్యాపారం, నిర్మాణ రంగంలో అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా జరిగేందుకు కొత్త చట్టాన్ని తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. స్థిరాస్తి వ్యాపారాభివృద్ధి సంఘాల సమాఖ్య క్రడాయ్ పూర్వాధ్యక్షుడు శేఖర్ రెడ్డి, నగర అధ్యక్షుడు రామిరెడ్డి సహా పలువురు ప్రతినిధులు తనను కలిసినప్పుడు హైదరాబాద్ను విశ్వనగరంగా అభివృద్ధి చేసే క్రమంలో స్థిరాస్తి వ్యాపారులు క్రియాశీలక భూమిక నిర్వహించాలని కోరారు. బాహ్య వలయ రహదారి పరిసరాల్లో 3-4 వేల ఎకరాల్లో ప్రత్యేక నగరాన్ని నిర్మించి హరిత కార్యక్రమాలను అభివృద్ధి చేయాలని, ఆకాశ హర్మ్యాల నిర్మాణంపై దృష్టి సారించాలని సూచించారు. పలు అంతర్జాతీయ కంపెనీలు, సంస్థలు, పారిశ్రామిక నగరాలు నగరంలో వెలుస్తున్నందున స్థిరాస్తి వ్యాపారులు మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్నారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ రూపొందించే బృహత్ ప్రణాళికలో భాగస్వాములు కావాలని సూచించారు. లేఅవుట్లు, భవన నిర్మాణాలకు సంబంధించి టీఎస్ ఐపాస్ తరహాలో పారదర్శకంగా ఉంటే చట్టాన్ని తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు వివరించారు. చొప్పదండి, వేములవాడ, ధర్మపురి నియోజకవర్గాల్లో జూన్ నాటికి 1,00,000 ఎకరాల చొప్పున సాగునీరు ఇవ్వడానికి పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఎల్లంపల్లి మిడ్మానేరు ప్రాజెక్టులో భూసేకరణ, సహాయ, పునరావాస సమస్యలపై అధికారులతో సమీక్షించిన ఆయన ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద జూన్ ఖరీఫ్ పంటకాలం నాటికి నీరందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లో అవసరమైన చోట 123వ జీవో ప్రకారం భూసేకరణ చేయాలని చెప్పారు. చొప్పదండి నియోజకవర్గంలోని చర్లపల్లి, గుండెనపల్లి, కొనపూర్ గ్రామాలను ముంపు నుంచి తప్పించేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. మొట్టమొదటి రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శీతాకాల సమావేశాల్లో తొలి 2 రోజులు ఉభయ సభల్లో జరిగిన చర్చలో పరోక్షంగా ప్రస్తావనకు వచ్చిన అసహనంపై ఈ నెల 30న లోక్సభలో చర్చ జరగనుంది. ఈ మేరకు అసహనం అంశంపై చర్చించేందుకు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతించారు. సిపిఎం సభ్యుడు పి కరుణాకరన్, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అభ్యర్థులను స్వీకరించిన స్పీకర్ 193వ నిబంధన కింద చర్చ చేపట్టేందుకు అనుమతించారు. అసహనం అంశంపై సభలో చర్చ జరగాలని ఈ నెల 25న జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా వివిధ పార్టీలు డిమాండ్ చేశాయి. దాద్రి ఘటన, కల్బుర్గి హత్య వంటి పరిణామాలను ఖండించిన కేంద్రం విపక్షాల డిమాండ్ మేరకు చర్చకు సిద్ధంగా ఉన్నట్టు ఇదివరకే స్పష్టం చేసింది. పన్నుల విధానంలో సమూల మార్పు తీసుకొచ్చే వస్తు సేవల పన్ను బిల్లు ఆమోదంపై కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో చర్చలు జరిపిన వేళ ఈ విషయంలో భవిష్యత్ కార్యాచరణపై కాంగ్రెస్ చర్చిస్తోంది. ఈ మేరకు ప్రధానితో సమావేశంలోనే తాము ప్రస్తావించిన 3 అభ్యంతరాలపై కేంద్ర సర్కార్ ఇచ్చిన వివరణపై సమీక్ష ప్రారంభించింది. ఇందులో భాగంగా లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గేతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ సమావేశమై చర్చించారు. ప్రస్తుతం ప్రాథమికంగానే చర్చ జరిగిందని, మరిన్ని చర్చలు జరిపి త్వరలోనే తమ నిర్ణయాన్ని కేంద్రానికి వెల్లడిస్తామని రాహుల్తో భేటీ తర్వాత ఖర్గే తెలిపారు. मुझे खुशी है कि अब वो जागृत हो गए हैं, अवेयरनेस अभी आया है. अगर ये बात लास्ट टाइम भी करते, इसी ढंग से सोचते तो बहुत अच्छा था. तो हम भी हमारे पार्टी में इसके बारे में सोच के जो भी हमारे पहले 3 मुद्दे थे, उन 3 मुद्दों में किस किस मुद्दे पे सहमति हो सकती है वो देखकर फिर हमारे पार्टी के लोग और दूसरे अपोजिशन पार्टी से भी हम कंसल्ट करना पड़ता. लेकिन हम ये पूरी कोशिश करेंगे कि जीएसटी बिल को तो हम रोक रहे नहीं, लेकिन उसको रुकावट पैदा करने के सभी प्रक्रिया उन्होंने की. अब उसको साफ करने का प्रक्रिया भी वही करना पड़ेगा. భారతీయ పండుగలు సమాజంలో వివక్ష లేకుండా సమభావంతో మెలగాలన్న స్ఫూర్తికి ప్రతిబింబాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో దీపావళి తర్వాత నిర్వహించే ఆత్మీయ కలయిక దీపావళి మిలన్కు హాజరైన మోదీ
జాతిలో చైతన్యం ఐక్యతను పటిష్టపరిచేందుకు పండుగలు మనకు వారసత్వంగా వచ్చాయన్నారు. ఇందుకు కుంభమేళా ప్రత్యక్ష నిదర్శనమని వివరించిన ప్రధాని గంగానదిలో స్నానం చేసే భక్త సమూహం ఓ చిన్నపాటి ఐరోపా దేశాన్ని తలపిస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సహా కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ హాజరైన ఈ సమావేశంలో ప్రసంగం ముగించి వెళ్లే సమయంలో మోదీ పార్టీ నాయకులు, పాత్రికేయులతో సెల్ఫీలు దిగారు. पूर्वजों ने जो उत्सवों के द्वारा समाज में एक नित्य नूतन चेतना देने का प्रयास किया। दीप पर्व भी इसका एक अंग है और उसमें भेदभाव भी नहीं होते हैं, समानता का भाव सब दूर होता है. సుదూర ప్రాంతం నుంచి బ్రెయిన్ డెడ్ గా ప్రకటించిన వ్యక్తి నుంచి సేకరించిన గుండెను తరలించి విజయవంతంగా శస్త్రచికిత్స చేసిన ఘనత సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు సాధించారు. ఈ ఉదయం కేరళలోని తిరుచిలో రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ గా ప్రకటించిన 32 ఏళ్ల యువకుడి నుంచి సేకరించిన గుండెను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించి గుండె జబ్బుతో బాధపడుతున్న 50 ఏళ్ల వ్యక్తికి అమర్చారు. ఇందుకు తిరుచిలోని ఆసుపత్రి నుంచి విమానాశ్రయం వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి గుండెను ప్రత్యేక విమానంలోకి తరలించగా అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయగా ప్రత్యేక అంబులెన్స్ లో 5 నిమిషాల్లోనే సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ శ్రీనివాసరాజు అనే వ్యక్తికి వైద్యుల బృందం గుండెనమర్చింది. ఎక్మో అని ఒక ప్రొసీజర్ ఉంటుంది విచ్ ఇస్ అవైలబుల్ ఓన్లీ 1 or 2 ప్లేసెస్. దాంతో ట్రై చేసి చూద్దాం, లేకపోతే ఏమైతుందో మనకు వి విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ ప్రాపర్లీ అని అనుకున్నాం. బట్ లక్కీలీ జీవన్ దాన్ ప్రోగ్రామ్ లో రిజిస్టర్డ్ దిస్ కేస్ కాబట్టి మనకు తమిళనాడు నుంచి ఈ హార్ట్ దొరకడం ఇట్ ఈస్ చాలా అదృష్టం అనుకోండి వీరికి. Around 1.5 months, 2 months back, we registered in Jivandan. Today morning, we came to know that the heart is available in Tiruchi. The doctors did all the process. So yeah, we are hoping the best. బోరుబావులు తవ్వి నీరు రాలేదని పూడ్చకుండా వదిలేసిన నిర్లక్ష్యం మరో బాలుడు ప్రాణాలపైకి తెచ్చింది. మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెంలో 3 ఏళ్ల బాలుడు బోరుబావులో పడగా తల్లిదండ్రులు, బంధువులు బోరును విలపిస్తున్నారు. బొమ్మారెడ్డిగూడెంకు చెందిన సాయిలు, మొగులమ్మలు చిన్న కుమారుడు రాకేష్ ఈ ఉదయం 7 గంటల సమయంలో ఆడుకుంటూ కొత్తగా వేసి వదిలేసిన బోరుబావిలో పడ్డాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న అతడి సోదరుడు బాలేష్ తమ్ముడిని కాపాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. బలేష్ ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు అధికారులకు విషయాన్ని చేరవేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు స్థానికులతో కలిసి 3 జేసీబీలు, 2 ప్రొక్లైన్తో బోరుబావికి సమాంతరంగా తవ్వకం చేపట్టారు. ఆక్సిజన్ యంత్రాలతో బాలుడికి కృత్రిమ శ్వాస అందించే ఏర్పాట్లు చేశారు. బోరుబావి 151 అడుగులు ఉండగా బాలుడు 31 అడుగుల లోతులో ఉన్నట్టు ప్రాథమిక అంచనాగా వచ్చిన అధికారులు ఆ మేరకు తవ్వకం కొనసాగిస్తున్నారు. మట్టి దబ్బిండు చిన్నపిల్లాడు. మట్టి దబ్బుతుంటే ఆయనతో చేతి జారింది. చేతి జారితే లోపలికి వెళ్ళేమో. లోపలికి పోతే నేను ఇట్లా కాలు అందుకుందామంటే కాలు అందలేదు. అందకపోతే ఆయనతో కిందికి పోయి బాగానే ఏడ్చిండు. ఇక బోర్ బండల్లోకి చెప్పిన ఇద్దరు వచ్చి చూసి మళ్ళా చెట్టు కిందికి పోయి కూర్చుర్రు. పిల్లలు ఆడుకుంటూ వచ్చారు. ఆడ బోరేసారు, ఈడ బోరేసారు, ఆడుకొచ్చారు. ఆడికెళ్ళి మళ్ళీ ఈడికొచ్చి ఆడుకుంటున్నారు. అలాగే తెల్లగా అనిపించే కల్లా ఆడుకున్నారు. ఆడుకొని కాలు జారిందేమో అందులోకి పడ్డాడు. దేశంలో కార్మికుల కోసం కనీస వేతన చట్టం తెస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. హైదరాబాద్ గోషామహల్లో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రికి తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, నాయన్ నరసింహారెడ్డితో కలిసి భూమి పూజ చేసిన ఆయన ఆసుపత్రిలో కార్మికుల కోసం అన్ని రకాల వైద్య సేవలు కల్పిస్తామన్నారు. దేశంలో కార్మికులు ఆత్మగౌరవంతో బతికే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని దత్తాత్రేయ వివరించారు. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో తన ప్రమేయం లేదంటూ ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూ పేరు మీద బహిరంగ లేఖ విడుదలైంది. తాను అమాయకుండని, అనవసరంగా కేసులో నిందితుడిగా చేర్చారని చింటూ లేఖలో పేర్కొన్నాడు. అవకాశం ఇస్తే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానన్న చింటూ పోలీసులు, ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించాడు. మరోవైపు ఈ లేఖపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు పోలీసు నుంచి ప్రాణహాని ఉందన్న చింటూ వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. కేసును అన్ని కోణాల్లో విచారించి ఎంతటి వారైనప్పటికీ శిక్ష పడేట్టు చేస్తామన్నారు. చాలా సీరియస్ గా అన్ని యాంగిల్స్ నుంచి కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినా కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. స్మగ్లింగ్ యాంగిల్ ఉందా, ప్రాపర్టీ యాంగిల్ ఉందా, లేకపోతే ఇంకో ఏం యాంగిల్ ఉన్నాయి, ఏం యాంగిల్ వదిలిపెట్టాం, పొలిటికల్ యాంగిల్ కూడా వదిలిపెట్టాం. అన్నింటిలోనూ అన్ని విషయాల్లో అన్ని టీములు పెట్టి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి.
పేలుడు పదార్థాలను సిద్ధాపురం చెరువు సమీపాన బొలేరో వాహనంలో తరలిస్తుండగా ఆత్మకూరు పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. 1500 కిలోల అమ్మోనియం నైట్రేట్, 1260 జిలెటిన్ స్టిక్స్, 1650 డిటోనేటర్స్, 1200 మీటర్ల తీగలు, 180 ఎలక్ట్రికల్ బూస్టర్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. సర్వేశ్వర్, శ్రీనివాసులని 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. చెక్ బౌన్స్ కేసులో సినీ నటి, దర్శక, నిర్మాత జీవిత రాజశేఖర్కు ఊరట లభించింది. ఎవడైతే నాకేంటి సినిమా నిర్మాత సామ చంద్రశేఖర్ రెడ్డి 2014లో ఆమెపై దాఖలు చేసిన కేసును కొట్టేస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. జీవిత రాజశేఖర్ తనకు రావాల్సిన 21,75,000 చెల్లించాలని 2014లో చంద్రశేఖర్ రెడ్డి కేసు పెట్టగా ఆయనకు 25 లక్షలు చెల్లించడం సహా జీవితకు 2 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ ఎర్రమంజిల్ కోర్టు నవంబర్లో తీర్పిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ జీవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పిచ్చింది. ఈ తీర్పుపై సంతోషం వ్యక్తం చేసిన జీవిత ప్రముఖులను బెదిరిస్తే డబ్బులు ఇస్తారనే అపోహపడే వారికి ఈ తీర్పు గుణపాఠమని చెప్పారు. దుర్గగుడి పైవంతెన నిర్మాణం శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 5న పైవంతెన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేయనున్నారు. వాస్తవానికి రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన అక్టోబర్ 22నే ఈ వంతెన శంకుస్థాపనకు ముహూర్తం పెట్టినప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ నెల 22న గుత్తేదారు సంస్థ సోమా కంపెనీ భూమి పూజ నిర్వహించగా ఇప్పటికే ఇళ్ల తొలగింపు కార్యక్రమం పూర్తయింది. వచ్చే కృష్ణా పుష్కరాల నాటికి 6 వరుసల రహదారి నిర్మాణమే లక్ష్యంగా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్మాణ సంస్థను ఆదేశించింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఈ నెల 30న పర్యావరణ సదస్సు ప్రారంభం కానున్న వేళ వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాలు చిత్తశుద్ధి ప్రదర్శించాలని పసిఫిక్ ద్వీప దేశాల్లో నిరసన ర్యాలీలు జరిగాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, జపాన్, బంగ్లాదేశ్లో సామాజికవేత్తలు, యువత వీధుల్లోకి వచ్చి భారీ ర్యాలీలు చేపట్టి తమను కాపాడాలంటూ నినాదాలు చేశారు. పారిశ్రామిక ఉద్గారాల కారణంగా వాతావరణ మార్పులతో తమ దేశాలు సముద్ర గర్భంలో కలిసిపోనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిస్బెన్లో 5,000 మంది ర్యాలీ నిర్వహించగా న్యూజిలాండ్లోని ఆక్లాండ్, వెల్లింగ్టన్, క్రిస్టచర్చ్ నగరాల్లో వేల మంది ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నెల 30న ప్రారంభం కానున్న సదస్సు డిసెంబర్ 11 వరకు జరగనుండగా రేపు న్యూయార్క్, సియోల్, రియో డి జనీరోలో కూడా నిరసన ర్యాలీలు చేపట్టేందుకు ఆందోళనకారులు సిద్ధమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణతాపం, వాతావరణ మార్పులు వ్యవసాయ రంగాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయని ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై 2 రోజులు జరగనున్న శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పాశ్చాత్య తరహాలో కుహానా అభివృద్ధి పేరిట పచ్చటి భూములు, ప్రకృతిని నాశనం చేసుకుంటున్నామని వివరించారు. When the temperature will be increased up to 1.5 degrees centigrade, entire natural resources will be destroyed. None of the human being can survive in that stage. And within 18 years, that point we can reach. And drought will become severe. Entire Rayalaseema and 60% of the Andhra Pradesh area and maximum area of the Telangana will become desert area.